ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటూ ప్రత్యేక యాసతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీముఖి యాంకర్ కంటే కాంట్రవర్సీ ఇష్యూతోనే అందరి నోళ్ళల్లో నానుతుంది. కెమెరా ముందుకొస్తే ఆటాట్ పోజులతో అందాలని ఆరబోసి కుర్రకారుని ఆకట్టుకుంది. కానీ నోరు తెరిస్తే చాలు డబుల్ మీనింగ్ డైలాగ్‌తో రెచ్చిపోవడం ఈమెకున్న మహా చెడ్డ అలవాటు. అంతేకాదు నోరు జారి కాంట్రవర్సీలో ఇరుక్కోవడం కూడా ఈమె కొత్తేమి కాదు. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న కేసుల మీద కేసులేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక విధంగా మార్చుకుంది. ఇంతకీ శ్రీముఖి పెళ్లికి ఫిక్స్ చేసిన డేట్ ఏంటి? పెళ్లికి ముందు పెళ్లికొడుకు ఆస్తులు ముందుగానే శ్రీముఖి పేరు మీద రాయించుకుందా? ఇప్పుడు శ్రీముఖి ఆస్తుల విలువ ఎంత? ఊళ్ళోనే సాగించిన ప్రేమ వల్ల ఏం జరిగింది? ఒక మగాడి వల్ల చనిపోవాలనుకొని ఇకపై మగాడి నా కంట్రోల్లో ఉండాలని ఎందుకు అన్నది? శ్రీముఖి వల్ల యాంకర్ రాశా రవి విడిపోయారా? రామనసింగాలు శ్రీముఖిపై ఎందుకు కేసు వేశారు? స్టార్ యాజమాన్యంతో శ్రీముఖికి అలాంటి సంబంధం ఉందా? అందుకే బిగ్ బాస్ ఫైనల్ వరకు వచ్చిందా? శ్రీముఖి ప్రేమ వ్యవహారాలేంటి? ఇంతకు శ్రీముఖి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా వచ్చిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో టిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంతో మంది స్టార్ యాంకర్స్ ని దాటి ఇప్పుడు బుల్లితెరపై తన హవాని చూపిస్తున్న శ్రీముఖి 1992 మే 10న నిజామాబాద్ జిల్లాలోని రామ్ ఇస్కాన్ లత దంపతులకు జన్మించింది. ఈమెకు సృష్టిప్రసాద్ అనే ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రీముఖి పూర్వీకులు నార్త్ ఇండియాకి చెందిన వారు కాగా శ్రీముఖి తండ్రి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో తెలంగాణ నిజామాబాద్కి వచ్చారు. తర్వాత శ్రీముఖి ఇండస్ట్రీకి రావడంతో హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. ఇక శ్రీముఖి తండ్రి రామకిషన్ ఓ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తుండగా శ్రీముఖి తల్లి లత బ్యూటీషియన్గా పనిచేస్తుంది. ఇక శ్రీముఖి తన స్టడీస్ మొత్తం నిజామాబాద్లోనే కంప్లీట్ చేసింది. అయితే శ్రీముఖి థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఆశీష్ అగర్వాల్ అనే అబ్బాయిని ఇష్టపడింది. అంటే శ్రీముఖి ఆ వయసులోనే ప్రేమ అనే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక శ్రీముఖి తినడం అంటే చాలా ఇష్టం. దీంతో అతిగా తినడం వల్ల తను 10th క్లాస్ వచ్చే వరకు బాగా లడ్డుగా అయింది. అలా ఆ సమయంలో చూసిన వారందరూ నవ్వడంతో అలాగే బాయ్స్ కూడా తనని దూరం పెట్టడంతో ఆ కసితో తను బాగా కష్టపడి 40 కిలోల వరకు తగ్గింది. ఇక తన మామయ్యలు డాక్టర్స్ కావడంతో తను కూడా డాక్టర్ అవ్వాలనుకుంది. 10th తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకుంది. తర్వాత మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో BDS లో సీటు కూడా సంపాదించింది. అలా ఫస్ట్ ఇయర్ లోనే మంచి మార్క్ తో పాస్ అయింది. ఇక సెకండ్ ఇయర్ లో ఉన్న సమయంలో అప్పటికే శ్రీముఖి తల్లి మంచి బ్యూటీషియన్ కావడంతో పైగా ఆమె బ్యూటీ పార్లర్ ను సక్సెస్ఫుల్ గా నడుస్తున్న మహిళగా గుర్తించి హోమ్ మినిస్టర్ అనే ప్రోగ్రామ్ లో ఆమె ఎపిసోడ్ కోసం ఈటీవీ వాళ్ళు నిజామాబాద్కు వెళ్లారు. అలా ఆ ప్రోగ్రామ్ లో లత తన ఇద్దరు పిల్లల్ని కూడా పరిచయం చేయగా ఆ సమయంలో శ్రీముఖిని చూసి డైరెక్షన్ టీం ఆమె యాంకర్ గా బాగా సెట్ అవుతుందని ఆమెను ఇండస్ట్రీకి పంపించండి శ్రీముఖి తండ్రిని అడిగారు. అయితే శ్రీముఖి తండ్రి అప్పటికే సినీ ఇండస్ట్రీ గురించి తెలియడంతో ఒప్పుకోలేదు. కానీ శ్రీముఖి తల్లి మాత్రం శ్రీముఖిని టీవీలో చూడాలనే ఆశ ఎక్కువగా ఉండేది. ఇక అదే సమయంలో ఈటీవీలో మల్లెమాల టీం శ్రీముఖి గురించి గట్టిగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అలా ఒకవైపు భార్య, మరోవైపు మల్లెమాల టీం శ్రీముఖి తండ్రిని ఒత్తిడి చేయడంతో ఆయన శ్రీముఖి ఇష్టాన్ని కూడా అడిగాడు. దాంతో శ్రీముఖి కూడా ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఇష్టం చూపించడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీముఖిని ఇండస్ట్రీకి పంపించడానికి ఒప్పుకున్నాడు. దీంతో శ్రీముఖి కొన్ని రోజుల పాటు యాంకరింగ్ కోర్సులు వంటివి నేర్చుకుంది. ఆ తర్వాత శ్రీముఖిని మల్లెమాల టీము మొదట అదర్స్ షోలో యాంకర్గా తీసుకున్నారు. ఇక ఇందులో యాంకర్ ప్రదీప్తో కలిసి శ్రీముఖి కూడా యాంకరింగ్ చేసింది. దీంతో మొదటిసారి శ్రీముఖి తన యాంకరింగ్తో అందరినీ ఫిదా చేసింది. అలా తక్కువ సమయంలోనే శ్రీముఖి అందరికి బాగా దగ్గరైంది. ఈ క్రేజ్తో ఆమెకు మూవీస్ నుంచి కూడా ఆఫర్స్ రావడం స్టార్ట్ అవ్వగా 2017లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన జులై మూవీలో అల్లు అర్జున్ చెల్లెలుగా పాత్ర చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీముఖి యాక్టింగ్కి ఫిదా అయిన త్రివిక్రమ్ ఇకపై బుల్లితెరలో చేయకుండా మూవీస్పై ఫోకస్ పెట్టని శ్రీముఖిని సలహా ఇచ్చాడు. అలా కొంతకాలం బుల్లితెరకు దూరంగా ఉంటూ శ్రీముఖి మూవీస్లో ట్రై చేయడం మొదలుపెట్టింది. దీంతో శ్రీముఖి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక చిన్న పాత్రలో అవకాశం వచ్చింది. అంతేకాకుండా శ్రీముఖి తండ్రి కూడా ఈ మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. దీంతో డైరెక్టర్ పవన్ సాధినేని శ్రీముఖికి ఫ్రేమ్ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయితే అదే సమయంలో మల్లెమాల నుండి మేనేజర్ ఏడుకొండలు శ్రీముఖికి ఫోన్ చేసి జబర్దస్త్ అనే కొత్త షోలో స్టార్ట్ అవుతుంది అని శ్రీముఖిని యాంకర్ని అడిగాడు. కానీ ఆమె ఆ సమయంలో బాగా అవకాశాలు రావడంతో శ్రీముఖి జబర్దస్త్కు నో చెప్పేసింది. దీంతో అనసూయను తీసుకోగా మరో యాంకర్గా శ్రీముఖిని తీసుకోవాలని అనుకున్నారు.
అయితే ఆ సమయంలో 'జబర్దస్త్' టీమ్ లీడర్స్ అనసూయపై బాగా పంచ్ డైలాగులు వేయడంతో అలాంటిది తన మీద వేస్తే తనకు నచ్చవని సెకండ్ టైమ్ వచ్చిన ఆఫర్‌ని కూడా కాదనడంతో రష్మిని తీసుకున్నారు. ఆ తర్వాత వెండితెరపై బిజీగా ఉన్న శ్రీముఖి 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే మూవీలో కూడా హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు తమిళ, కన్నడ మూవీస్‌లో కూడా చేసింది. అయితే శ్రీముఖి హీరోయిన్‌గా అంతగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత 'నేను శైలజ', 'సావిత్రి', 'జెంటిల్‌మ్యాన్' వంటి సినిమాల్లోని కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో నటించింది. అలా వరుసగా అలాంటి అవకాశాలు రావడంతో దానివల్ల తనకు అంత గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. అలా 'స్టార్ మా'లో 'సూపర్ సింగర్ 9'లో యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత లాస్య పెళ్లి చేసుకొని యాంకరింగ్ మానేయడంతో మల్లెమాల నిర్వహించిన 'పటాస్' షోలో రవికి జోడీగా యాంకర్‌గా చేసింది. షో బాగా హిట్ అవ్వడంతో శ్రీముఖికి కలిసొచ్చింది. ఇందులో రవితో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో హద్దులు మీరి ప్రవర్తించిందనే చెప్పాలి. అయినా కూడా శ్రీముఖికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆ సమయంలోనే యాంకర్ రవికి, శ్రీముఖి మధ్య ఏదో నడుస్తుందని గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ వారిద్దరూ అవేమీ పట్టించుకోకుండా మరింత రెచ్చిపోయారు. పైగా డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో కూడా చేస్తూ ఉండేవారు. ఇక శ్రీముఖి పలు అవార్డు ఫంక్షన్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కూడా హోస్ట్‌గా చేయడం మొదలుపెట్టింది. దీంతో ఈ క్రేజ్‌తో ఆమెకి 'బిగ్ బాస్ 3'లో కూడా ఆఫర్ వచ్చింది. అలా హౌస్‌లో ఉన్నన్న రోజులు కూడా తన ఆటపాటలతో అందరినీ బాగా అలరించి ఫైనల్ వరకు వెళ్లి రన్నర్ అప్‌గా నిలిచింది. అయితే ఈ సమయంలో శ్రీముఖి గురించి కొందరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖికి ప్రొడక్షన్ టీమ్‌తో కొన్ని సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే 'బిగ్ బాస్'లోకి రాకముందుకే ఆమెను ఫైనల్ వరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఇక 'బిగ్ బాస్' సమయంలోనే శ్రీముఖి తన బ్రేకప్ స్టోరీ కూడా చెప్పింది. ఒక వ్యక్తిని లవ్ చేశానని, కానీ అది బ్రేకప్ అవ్వడంతో తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, కానీ ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుకు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపింది. ఇక 'బిగ్ బాస్' తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పైగా పొట్టి వేసుకుంటూ పొట్టి బట్టలు వేసుకుంటూ టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు 'స్టార్ మా', 'పరివార్‌కి కిరాక్ బాయ్స్', 'కిలాడీ గర్ల్స్' వంటి షోలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర సెలబ్రిటీలతో బాగా సందడి చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో శ్రీముఖి పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్‌కు శ్రీముఖి పెళ్లి చేసుకుంటుందని బాగా వార్తలు వినిపించగా అవన్నీ ఫేక్ అంటూ శ్రీముఖి కొట్టిపారేసింది. ఇక శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా కప్పిపుచ్చుతూ ఉండేది. అయితే ఆ మధ్య శ్రీముఖి మరోసారి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కంట్రోల్‌లో ఉండాలి. ముందుగానే వాడి ఆస్తులు నా పేరు మీద రాయాలి. అలాగైతే పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్ చేసి అలాంటి వాడిని తన ఇంట్లో వాళ్ళు చూస్తున్నారని, సమయం వస్తే నేనే అందరికి చెప్తాను ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే టీవీ షోలు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే శ్రీముఖి ఒక్కో షోకి 1,00,000 వరకు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకి 1,00,000-3,00,000 వరకు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు 3-5 లక్షల వరకు చార్జ్ చేసే శ్రీముఖి ఆస్తుల విలువ సుమారు 15-20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే శ్రీముఖి నోటి దూలకు అదుపు ఉండేదనే చెప్పాలి. గతంలో కూడా 2018లో ఒక టీవీ షోలో బ్రాహ్మణ సమాజంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో బ్రాహ్మణ సంఘాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేయగా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత శ్రీముఖి సారీ చెప్పడంతో ఈ వివాదం అక్కడే ముగిసింది. అంతేకాకుండా రీసెంట్గా కూడా మరో వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసింది. సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి దిల్రాశులను తెగ పొగిడేసింది. రామరక్షణ కల్పిత పాత్రలు కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే చున్నారని ఒక రేంజ్లో వారిని పొడిగింది. దీంతో హిందూ వర్గాలు సోషల్ మీడియాలో ఆమెను బాగా ఏకిపారేయడంతో దెబ్బకు సారీ చెప్పింది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో శ్రీముఖి మీద కేసు నమోదైన సంగతి తెలిసింది. ఆమె ఎక్కువగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిందని, దీంతో ఈమె చేసిన ప్రమోషన్ వల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టాన్ని ఎదుర్కొన్నాయని ప్రముఖ బిజినెస్ మ్యాన్ పింద్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు శ్రీముఖిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలా వరుసగా ఏదో ఒక విషయంలో శ్రీముఖి వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. సరిగా ఫ్రెండ్స్, మరి శ్రీముఖి గురించి మీ అభిప్రాయాన్ని ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.